ఏంట్రా బయటికి వెళ్దాం అంటే పబ్బుకో కలుపుకో అనుకున్నాను. ఇలా సైలెంట్గా కాలేజ్ తీసుకొచ్చావండి. అయినా నువ్వు మామూలు రోజుల్లోనే రావు, ఇలా సండే ఎందుకు తీసుకొచ్చావు? ఏం లేదురా, రంజిత్ గారు ఫోన్ చేసి ఎందుకో అర్జెంటుగా రమ్మన్నాడు, అందుకే తీసుకొచ్చా. హలో, చెప్పరా చెప్పరా బాబు, వినపడద్ది. ఎన్నిసార్లు చెప్పాలా నీకు? 3 ప్లేట్లు ఇడ్లీ, 2 ప్లేట్ చపాతి, 1 ప్లేట్ దోశ. ఇడ్లీకి వేసే చట్నీలో ఉప్పు తక్కువ ఉండాలి, చపాతీకి వేసే కూరలో కారం ఎక్కువ ఉండాలి. ఇవన్నీ తెచ్చేటప్పుడు నువ్వు కండిషన్లో ఉండాలి. ఇందులో ఏది మిస్ అయినా ఐడి కార్డ్తో ఊరేస్తా. పెడే యాదవ్వా. ఆహా, నీలాంటి కస్టమర్ ఇంటికి ఒకటి ఉంటే ప్రతి కాకా హోటల్ 5 స్టార్ హోటల్ అయిపోద్దిరా. నీకు ఏదో ఫోన్ వస్తున్నట్టు చూడు. హలో డార్లింగ్, ఐఎమ్ బిజీరా, రేపు కలుస్తా. సారీ, బాయ్. ఎవరా? అవును, రేపటిదాకా. నీ పని బాగుందిరా బాబు, రోజుకోలేవరు. అయినా ఈ ఏజ్లో బండి దొరికితే స్టంట్ వేయాలి, పాప దొరికితే స్టెప్ వేయాలి. సర్లే, ముందు రంజిత్ గడి పని ఏందో చూద్దాం పద. ఈడెక్కడున్నాడో. ఒరే, ఆడు మన సూర్యాడు కదా. ఏంట్రా తెగ మెలుగులు తిరిగిపోతున్నాడు, చూద్దాం పదా. హాయ్ రా సూర్య. రే టైంకి వచ్చారా, కూర్చోండి. ఇది అయ్యే పని కాదులే కానీ ఇంతకీ లెటర్ ఏంట్రా? రేపు నేను పెళ్ళికి వెళ్తున్నాను రా. ఓహో, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పాట రాసావా? కాదే, అక్కడికి వచ్చిన మరదల మీద లవ్ లెటర్ రాశాను, చెప్తా ఏనండి. చెప్పు. ప్రియా, నా గుండె లయ, నిన్ను చూస్తూ గుండె ఊగింది ఊయలా, అది చూసి చిన్నపోయింది సముద్రపు అల, నీకై మెదడు మారింది కుక్కలా, మనసు ఎగిరింది కాకిలా, కలిసుందాం కొత్తిమీర కట్టలా, లేదంటే అవుతా చెత్త బుట్టలా, నీకోసం బీరు తాగి బాడీ పెంచా, బిర్యానీ తిని కండలు పెంచా, నువ్వు వస్తానంటే శేషమాల థియేటర్లో టికెట్ ఇస్తాను, లేదంటే అదే థియేటర్ పై నుంచి దూకి చేస్తాను. చచ్చిపో, దరిద్రం వదిలిపోద్ది. అమ్మా నాన్నని అడిగానని చెప్పు, తమ్ముడికి నా ఆశీస్సులు, ఇట్లు నీ ప్రేమకై తప్పించే నీ ప్రేమ పకోడీ. పకోడీ ఏంట్రా? ఆ అమ్మాయికి పకోడీ అంటే ఇష్టం లేహ. ఇంతకీ లెటర్ ఎలా ఉందిరా? ఈ లెటర్ ఇచ్చే ముందు ఓసారి 108కి కాల్ చేయి. ఎందుకురా? ఎందుకంటే తుపా చదవా, నువ్వు లెటర్ రాసావా లేకపోతే ఆర్మీ ఉద్యోగానికి రికమెండేషన్ లెటర్ రాసావా? నీ బాడీ నీ కళ్ళ గురించి అమ్మాయికి ఎందుకురా? నిన్ను సరే కానీ రంజిత్ గారు ఎక్కడున్నాడు? అక్కడ ఉంటాడు, వెళ్ళు. చంపేస్తాను తవ్వా. అదేం కవితరా బాబు అలాగుంది, పొద్దున్న యదవాలంతా మనకే తగులుతారు. ఆడు తరుంగాడు కదూ, ఆడేంట్రా దయ్యం పట్టిన వాళ్ళకి అలా కూర్చున్నాడు. పదా చూద్దాం పదా. తరుణ్ అరే తరుణ్. చెప్పరా బావా. ఏమైందిరా, పర్స్ పోయిందా? లేదురా, ప్రేమ పోయింది. నీకేమైందిరా బాబు? ఎంత ఫోర్స్ చేసినా శ్రావణి నన్ను ప్రేమించట్లేదురా. అది అసలు నన్ను ప్రేమిస్తుందంటావా? ఎందుకు చేయదు? క్యాంపస్లో అంతమందిని లవ్ చేసి నొక్కనే వదిలేస్తున్నా ఏంటి? అదంతా సరే కానీ మొన్నటిదాకా కాలేజ్ రాలేదేంట్రా? ఏం చెప్పమంటావు, మా ఇంట్లో దొంగలు పడి టీవీ తప్ప అన్నీ ఎత్తుకెళ్ళిపోయారు. టీవీ ఒక్కటే వదిలేసి మిగతా అన్నీ తీసుకెళ్లారంటే ఏదో మిస్టరీ ఉండే ఉంటుంది. మిస్టరీయా పాడా? ఆ టైంలో మా అమ్మ సీరియల్ చూస్తుంది. అది సర్లే కానీ రంజిత్ గారు కనపడ్డా? పైకి వెళ్ళాడు. నువ్వు కానీ మీరా రండ్రా. ఏంట్రా అలా ఉన్నావు? నేను ఒక అమ్మాయిని ప్రేమించారా. దాంట్లో తప్పే ఉంది?
బాబోయ్ ఎక్కడ చూసినా ఇదే స్టోరీరా బాబు. అమ్మానాల ప్రభావం కుర్రోళ్ళ మీద ఉందో లేదో తెలియదు కానీ అమ్మాయిల ప్రభావం మాత్రం గట్టిగా ఉంది. ఇంతకీ అమ్మాయి నేను లవ్ చేస్తోందా? తెలీదురా. ఆ విషయం ఆ అమ్మాయికి ప్రపోజ్ చేస్తే తెలుస్తుంది కానీ ఇలా బాధపడితే ఎలా రా? అయినా ఈ జనరేషన్లో అమ్మాయిలు పడేయడం చాలా ఈజీ. నిజాల కంటే అబద్ధాలే బాగా నమ్ముతున్నారు. నిజానికి వాల్యూయే లేదు. అది చాలా తప్పురా. నిజానికి అబద్ధానికి చిన్న తేడా చెప్పనా? నిజం నేను ఎప్పటికైనా బయటకు రావాలనుకుంటుంది, కానీ అబద్ధం నిజాన్ని ఎప్పుడు బయటకు రాకూడదు. నిజం నమ్మకంతో బతికితే, అబద్ధం స్వార్థంతో నాశనం అవుతుంది. హలో, ఆ టిఫిన్ ఇచ్చేసారా? సరే, నేను లైవ్ చేస్తున్నాను, మీరు కానివ్వండి. అయినా వాడు చెప్పింది కరెక్టేరా. ఈ రోజుల్లో అమ్మాయిని పడేయడం చాలా ఈజీ. మనకి వాళ్ళ మీద ఫోకస్, వాళ్ళకి మన మీద ఇంట్రెస్ట్. కట్ చేస్తే అమ్మాయి మన ఒళ్ళో ఉంటుంది. అయినా ఈ రోజుల్లో మనసుకి లొంగిన అమ్మాయిని డబ్బుకి లొంగేలా చేయాలరా, అది మగోడి లక్షణం. జీవితం అనే సముద్రంలో ప్రతి మనిషి ఒక చేపలు అంటాడు. వాడికి ప్రేమ అనే నీటితో ప్రాణం పోయాలే కానీ డబ్బు అని గేలం వేసి గాయం చేయకూడదు. అబ్బచ్చా సర్లే, నీకు చిన్న కథ చెప్తా విను. దేవుడు అబ్బాయిలకి 2 కళ్ళు ఎందుకు ఇచ్చాడో తెలుసా? 1 ప్రకృతిలో ఉన్న అందాలను చూడడానికి, 2 అదే ప్రకృతిలో ఉన్న అమ్మాయిలను చూడడానికి. కానీ అదే కళ్ళు అమ్మాయిలకి ఎందుకు ఇచ్చాడో తెలుసా? 1 అబ్బాయిలకు ఉన్న బ్యాక్గ్రౌండ్ చూడడానికి, 2 అబ్బాయి బ్యాక్ పర్సులో ఉన్న మనీని చూడడానికి. అంటే అందరు అమ్మాయిలు అలా ఉంటారని నీ ఫీలింగా? మరి అమ్మాయిలు ఆటం బాంబులు అంటోళ్ళరా. కాకపోతే బాంబుకి అమ్మాయికి చిన్న డిఫరెన్స్ ఉంది. బాంబు పేలి మరి ప్రాణం తీస్తుంది, కానీ అమ్మాయి పేలకుండానే ప్రాణం తీస్తుంది. అంటే అబ్బాయిలు ఏం తప్పు లేదంటావా? అవును, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని చూస్తే క్యాజువల్ లుక్ అంటారు. అదే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చూస్తే ఒళ్ళు దగ్గర పెట్టుకోమంటారు. అమ్మాయిలు చెప్పింది వినకపోతే కామన్ సెన్స్ లేదంటారు. మనం చెప్పింది వినరా అంటే న్యూ సెన్స్ అంటారు. వినకపోతే ఎదవంటారు, ఎదిరిస్తే పొగరంటారు. ప్రతి విషయంలోనూ అమ్మాయిలు తొక్కేస్తున్నారా. లవ్ గురించి మోటివేట్ చేయరా అంటే లవ్వే వద్దన్నట్టు ఇరిటేట్ చేస్తావేంట్రా? ఏదోలాగా హెల్ప్ చేయరా. సరేరా, నీకు ధైర్యం కోసం నేను కూడా రేపు నేను లవ్ చేసి అమ్మాయికి ప్రపోజ్ చేస్తా. నీకు ఆల్రెడీ లవర్ ఉందిగా, పేరు సీతనేగా. గ్రీకు వీరుడు సినిమాలో నాగార్జున ఏం చెప్పాడు? ఉమెన్ని వాడొదిలేమన్నాడు, వైన్ని తాగొదిలేమన్నాడు. నేను అదే ఫాలో అవుతా. ఇంతకీ ఆ అమ్మాయి ఎవర్రా? పేరు తెలియదు కానీ నిన్న ఈవినింగ్ చూసారా? ఆ టైంలో ఆహా ఏ ఉందిరా, పాల సముద్రంలో ఈత కొడుతున్న హంసలాగా. ఆహా, నువ్వెప్పుడొచ్చావురా బాబు? సరే గాని నా గురించి చూడరా ముందరా. సరేరా, రేపు మార్నింగ్ 8:30కి సిఎస్సి బ్లాక్ ముందుండు. ముందు నా లవర్కి నేను ప్రపోజ్ చేస్తాను. అది చూసి యాజ్ ఇట్ ఈస్గా నీ లవర్కి నువ్వు కూడా అని ప్రపోజ్ చేయి. సరేరా, ఓకే. నేను వస్తాను రా. పెళ్ళికి వెళ్ళేటప్పుడు పిల్లెందుకురా? ఆయన నువ్వు ఇంకా చిన్నపిల్లాడివి, ఎదగాలి, పాడైపోతావు. సరేరా, వెళ్ళండి. 8:30 అయిపోయింది, వీడు ఇంకా రాలే. దీని అమ్మ అది చూస్తే వచ్చేస్తుంది. ముందు మన పని మనం చూసుకుందాం. నాకు నువ్వంటే చాలా ఇష్టం. నేను ప్రేమిస్తున్నాను. కాలేజ్లో ఇంతమంది అమ్మాయిలు ఉండగా నేనే ఎందుకు నచ్చాను? ఆకాశంలో 1 నక్షత్రాలు ఉంటాయి. అమ్మ చందమామ చూస్తూ భోజనం ఎందుకు తినిపిస్తుందో తెలుసా? చందమామ పెద్దదిగా ఉంటుందని కాదు, అందంగా ఉంటుందని. నేను నిన్ను ఎందుకు ప్రేమించాలో ఒక్క రీజన్ చెప్పు. ఎందుకు చేయకూడదు? నువ్వు ఒక్క రీజన్ చెప్పు. నువ్వంటే నాకు ఇష్టం లేదు, ఇది నా రీజన్. నువ్వంటే ప్రాణం, ఇది నా రీజన్. నువ్వు చెప్పే మాటలు వింటుంటే నన్ను ఎంత ప్రేమించావో అర్థమవుతుంది. కానీ ఇంత సడన్గా లవ్ అంటే కష్టం. నాకు కొంచెం టైం కావాలి. ఛీ, తరతరాలుగా యుగ యుగాలుగా అబ్బాయిలందరూ అమ్మాయిలకి ఎలా ప్రపోజ్ చేయాలని ట్రై చేస్తుంటే మీరు మాత్రం సేమ్ డైలాగ్, టైం కావాలి. నీకు విషయం చెప్తాను, భయపడక బావా. నువ్వు లవ్ చేసి నీ అమ్మాయినే నేను లవ్ చేశాను. కేవలం నీ కోసం త్యాగం చేస్తాను బావా. ఏ ఆగు, నేను చెప్పే. నువ్వు ఉండమ్మా, ఊరికే తొత్తుతా ఉంటావు. మాట్లాడుతున్నాను ఇక్కడ. నువ్వు ఆగు. నువ్వు లవ్ చేసింది నీ అమ్మాయినేనా? అవును బావా. నువ్వు మోసం చేయడానికి నా చెల్లె దొరికిందా? చెల్లెలేంటి? సడన్ గా నేను లవ్ చేసిన అమ్మాయి కనిపిస్తే ఎలా లవ్ ప్రపోజ్ చేయాలి? మా చెల్లెల ముందు రిహార్సల్ చేస్తున్నారా? బా అది కాదే. దొరికారా నా బామ్మద్దే? అమ్మాయిల్లో అందాన్ని అవసరాన్ని వాడుకుని వదిలేయాలనుకునే నీలాంటి ఎదవలకి జరిగే సన్మానం ఇదేరా.